ఎంతో మంది గొప్ప వ్యక్తులు ధోన్కి ఎమ్మెల్యేగా ఉన్నారు. కానీ ఇప్పుడు ఒక వ్యక్తి బుగ్గన్న 2 సార్లు మీరు ఆశీర్వదించి దీవించి గెలిపించారు. కానీ ఆయన ధోనికి పీకింది ఏంటని ఈ సభాముఖంగా ఆయన నేను అడుగుతున్నా. ఆర్థిక శాఖ మంత్రి, ఇది అది కాదు, ఆర్థిక శాఖ మంత్రి. ఆర్థిక శాఖ మంత్రి నియోజకవర్గం అంటే ఎలా ఉండాలా? పనులు ఏమో స్పీడ్గా జరగాల, రోడ్లు పడాలా, డ్రైన్లు అయిపోవాలా, తాగునీరు రావాలా, సాగునీరు రావాలా. కానీ వచ్చిందేంటో తెలుసా? అవినీతి. ఈరోజు నేను నడుస్తుంటే అడుగడుగునా గ్రామస్తులను ఆపి, అయ్యా మా దాహం ఈ ఎమ్మెల్యే తీర్చలేదని చెప్పారు. అంటే చూడండి ఈరోజు మన నియోజకవర్గంలో పరిస్థితులు. ఇంతేకాదు, మీరు చూస్తే ఈ బుగ్గన్న గారు నియోజకవర్గంలో ఎప్పుడు ఉండడు. ఆయన ఢిల్లీ చుట్టూ తిరుగుతూ ఉంటాడు. ఎవరు అప్పులు ఇస్తారా అని ఎత్తుకుతా ఉంటాడు. అందుకే ముద్దుగా ఆయన పేరు అప్పుల అప్పారావు అని పెట్టిన. ఏంటది? అప్పుల అప్పారావు. ఈ అప్పుల అప్పారావు అవినీతిలో తోపు. నియోజకవర్గంలో ఇసుక, మట్టి, మైన్లు ఎక్కడున్నా ఈయన ముందర పరిగెడతాడు. మీరు చూస్తే ఏకంగా కరోనా టైంలో కూడా క్యాష్ చేశాడమ్మా. కరోనా కూడా వదిలిపెట్ల. ఇక్కడ ఉన్న మైన్ యజమానుల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి ఏకంగా ముఖ్యమంత్రి గారి దగ్గరికి చేర్చలేనవే ఈ మహానుభావుడు. ఇంతేకాదు, ఈ డోన్ నియోజకవర్గానికి కేక్ కట్ చేసినాడు, కట్ చేశాడు. మైన్లంతా ఒకరికి, ఇసుకంతా ఒకరికి, మట్టంతా ఒకరికి, వైన్ ఇంకొకరికి, ఇట్లా అందరికీ పనిచేశాడు మీ డోన్ నియోజకవర్గాన్ని. ఇంకా ఉన్న క్రషర్, క్వారీ ఓనర్లు కూడా వేధిస్తాడు. ఈయన ఒక స్పెషాలిటీ ఉందండి. ఎవరిపైన కన్నుబడిందనుకో ముందల విజిలెన్స్ వాళ్ళు పంపిస్తాడు. తర్వాత వీళ్ళ అనుచరులు వెళ్ళి, ఎందుకులే నీకు బాధ, నీకు ఇబ్బంది ఉండదు, మాకు మా డబ్బులు ఇచ్చే, మా వాట కట్టి మేము వెళ్ళిపోతాం అంటాడు. వీళ్ళు చేస్తున్న అక్రమాల పైన శ్రీను అని ఒక వ్యక్తి పెద్ద ఎత్తున పోరాడినందుకు దారుణంగా కొట్టి చంపేశారు ఈ వైకాపా నాయకులు. ఆ కుటుంబానికి మీ లోకేష్ హామీ ఇస్తున్నాడు, రేపు అధికారులు వచ్చిన వెంటనే అన్ని బయటకు తీస్తా, ఎవరు దాని వెనకాల ఉన్నారో జైలుకు పంపించే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు. డోన్ నియోజకవర్గంలో ఇసుక, మట్టి రవాణా మొత్తం ఆయన మేనల్లుడు గజేందర్ రెడ్డికి అప్పగించాడు. ఇక్కడ ట్రాక్టర్ ఇసుక 6,000, టిప్పర్ ఇసుక 25,000. ఇంకా పేపల్లి మండలంలో బురుగుల గ్రామంలో సర్వే నంబర్ 870, దాంట్లో ఏకంగా 500 ఎకరాలు అప్పుల అప్పారావు అనుచరులు, వైకాపా నాయకులు స్వాహా. ఇంకా డోన్ రూరల్ మండలంలో కమలాపురం గ్రామంలో అర్జున్ రెడ్డి గారు అనే వ్యక్తి 5 కోట్ల విలువైన భూమి ఈ గజేంద్ర రెడ్డి కబ్జా చేశాడు. ఇంకా బేతంచెర్ల పట్టణంలో సర్వే 123 వంకపురం మోకు కబ్జా చేసి ఏకంగా భవనాలు కూడా కట్టారు ఈ వైకాపా నాయకులు.